గత కొద్ది కాలంగా కొన్ని డైరీ ఫార్మ్స్ నేను విజిట్ చేసిన. ఏ డైరీ ఫార్మ్ దగ్గరికి వెళ్ళినా ప్రతి ఒక్క పాడి రైతు ఏం చెప్తున్నాడంటే పాల రేటు చాలా తక్కువ ఉంది. అసలు ఇంత తక్కువ ఎందుకు అయింది, గల కారణాలు ఏంటి అనేసి ప్రతి ఒక్క రైతు మాట్లాడినాడు. సో అలాగే మనకు చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో మనకు వచ్చిన పాల రేటుకు ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో పాల రేటుకి చాలా తేడా ఉంది. 10 రూపాయల డిస్టెన్స్ వస్తుంది. అప్పుడేమో ఫర్ లీటరు 38 రూపాయల నుంచి 45 రూపాయల మధ్యలో వచ్చేది. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏంటంటే 35 రూపాయల నుంచి 30 రూపాయల మధ్యలో బిల్లు వస్తుంది. ఇంత దారుణంగా అసలు దించేసిర్రు. ఎందుకని అంటే మన కల్తీ పాలు తయారవుతున్నాయా, లేకపోతే పక్క రాష్ట్రాల నుంచి పాలు అనేది ఎగుమతి చేసుకుంటురా, అసలు దేనికోసం ఇంతగానం ఘోరంగా అసలు పాడి రైతులకు ఇంత అన్యాయం జరుగుతుంది ఏందనేసి ప్రతి ఒక్కరు, నేను విజిట్ చేసిన ప్రతి ఒక్క ఫామ్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా, ఏ డైరీ ఫామ్ దగ్గర అయినా ఇలాగే మాట్లాడిరు. సో నేను కూడా అనుకున్న ఏంటంటే అవును, అసలు అప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాల రేటు కొంచెం లేటుగా వచ్చినా సరే కానీ పాల బిల్ అనేది మనకి ఫర్ లీటర్కి 45 రూపాయలు, 42 రూపాయలు, 43 రూపాయలు పడేది. ఇప్పుడేమో 33 రూపాయలు, 34 రూపాయలు ఈ టైప్లో పడుతుంది లీటర్కి. ఇంకా చూసుకున్నట్టయితే ఇప్పుడు గవర్నమెంట్ సెంటర్లలో పాల రేటు మంచిగానే వస్తుంది కదా, 35 రూపాయలు లేదా 40 రూపాయలు దాకా పడుతుంది కదా అంటున్నారు, కానీ వస్తలేదు. ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ అని అంటున్నారు. అన్ని పర్ఫెక్ట్గా వచ్చినా కూడా గదే 35 రూపాయలు, 33 రూపాయలే పడుతుంది, 34 రూపాయలే పడుతుంది ఎన్ని వచ్చినా. అసలు ఎందుకని ఇంత దారుణంగా పాల రేట్ అయిపోయింది అనేసి ఒక పాడి రైతులు మనం గట్టిగా ఒకసారి అనుకొని, అసలు ఇది దేనివల్ల, లేకపోతే మన పక్క రాష్ట్రాల నుంచి పాలు ఎగుమతి చేసుకుంటారా, మన రాష్ట్రంలో పాలు లేకనా, మన దగ్గర ఏం లేక. ప్రజలు కూడా చూసుకున్నట్టయితే కల్తీ పాలకే బాగా అలవాటు పడిపోయినారు. ఆ కల్తీ ఏమంటారు పౌడర్తో, ఏం పౌడర్తో తయారు చేస్తారో, ఏం కెమికల్తో పాలు తయారు చేస్తారో కూడా తెలియదు. ఆ పాలనే తాగుతా ఉన్నారు. తర్వాత ఇప్పుడు మన పెరుగులో కూడా కల్తీ పెరిగే వస్తుంది. పాలు ఎన్నిట్లా కల్తీ అలవాటు పడిపోతున్నారు. అప్పటి జనాలకి ఇప్పటి జనాలకి ఎంత ఆస్మాన్ పరకు ఉంటుందండి. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు దగ్గరలో ఉన్న డైరీ ఫార్మ్స్ ఉంటాయి. ఇప్పుడు పాడి రైతులు వాళ్ళు మంచిగా ప్యూర్ పాలు అమ్ముతారు. అక్కడికి వెళ్ళి ఎవరైనా కొనుక్కొచ్చుకుంటారు.